ఆ పాత జ్ఞాపకాలన్నీ తనకు వచ్చేసరికి సాయంత్రానికి వెళ్ళి మందు షాపులో కూర్చున్నారంట. చూడండి, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని తలంపులు వద్దు అని విడిచిపెట్టి వచ్చాడు. చాలా నిష్ఠగా ఉన్నాడు, చాలా ఖచ్చితంగా ఉన్నాడు. కానీ కొన్ని జ్ఞాపకాలు ఏదో చూసినప్పుడు, ఎక్కడో ఏదో చూసినప్పుడు, ఆ పాత తలంపులు, ఆ పాత జ్ఞాపకాలు వచ్చినప్పుడు ఆ మనసు దేని మీద అయితే నిలబడుతుందో అక్కడికి మనిషి యొక్క అడుగులు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నీవు స్మరించవలసింది ఎవరిని, నీవు జ్ఞాపకం చేసుకోవలసింది ఎవరిని? బైబిల్ సెలవిస్తుంది, నీ సృష్టికర్త అయిన దేవుని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు మనుషులు సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టి వైపు మరల్చబడుతున్నారు. సృష్టికర్త అయిన దేవుని గురించిన స్మరణ లేదు. సృష్టికర్త అయిన దేవుని గురించి ఈరోజు తలంచలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎవని మీద నీ మనసు ఆనుకొనుచుందో, ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో అతని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతామని బైబిల్ చెప్తుంది. ఈరోజు మానవుడు ప్రశాంతంగా ఉండకపోవడానికి కారణాలు ఏంటంటే మనస్సులో ఏదో తలంపులు,